భారతీయ గృహాల్లో మొలకెత్తిన ధాన్యాలు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తినాలా లేదా ఆవిరితో ఉడికించి తినాలా ఇవాళ మనం తెలుసుకుందాం. మొలకలు ఎంజైమ్స్, ఫైబరు, విటమిన్స్తో నిండి ఉంటాయి. శక్తి, జీర్ణక్రియకు ఇవి అద్భుతం. కానీ సమస్య ఏంటంటే అవి తడి వాతావరణంలో పెరగడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తినే ముందు బాగా కడిగి నిమ్మకాయ లేదా పసుపు నీటిలో నానబెట్టి తాజాగా తినండి. ఇది బ్యాక్టీరియాను తగ్గించి పోషకాలను కాపాడుతుంది. ఆవిరితో ఉడికించిన మొలకలు మీ కడుపుకు సున్నితంగా ఉంటాయి. 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఆవిరితో ఉడికించడం వల్ల చాలా బ్యాక్టీరియా చనిపోతాయి. ఇవి సురక్షితం. కొన్ని విటమిన్స్, ఖనిజాల శోషణ కూడా మెరుగవుతుంది. కానీ క్రంచీ రుచి కొంచెం తగ్గుతుంది. భారతీయ భోజనంలో 2 అద్భుతంగా సరిపోతాయి. సలాడ్స్ మరియు బేల్ కోసం పచ్చి మొలకలు, ఇక మన కూరల్లోనూ కిచిడీలోనూ ఆవిరిలో ఉడికించిన మొలకలు సరైన ఎంపిక. చివరిగా నా సందేశం ఏంటంటే ఆవిరితో ఉడికించడం సురక్షితమైన పద్ధతి. ఇది బ్యాక్టీరియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఆవిరితో ఉడికించిన మొలకలు ఎంచుకోండి. జీర్ణశక్తి బాగుంటే మితంగా పచ్చి మొలకలు కూడా తినవచ్చు.